హాయ్ వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు 100 రోజులు అన్నారు కదా, ఈ డ్రగ్స్ ఏవైతే 100 రోజులే అన్నారు కదా. మొన్న ఆయన 100 రోజులు కాదు, 200 రోజుల తర్వాత పిఠాపురం వెళ్ళి ఇక్కడ వెచ్చలుడిగా గంజాయి దొరుకుతుంది, నేను వచ్చినాకే దొరుకుతుందని జనాలు అనుకుంటున్నారు బాబు, నా పరుగు పోతుందని ఆయన చెప్పాడు. అంటే నాకు ఈ గుంటూరులో కొకైన్ 8.5 grams దొరికిందండి. అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా, ప్రభుత్వాల ఫెయిల్యూరా, లేదంటే ప్రభుత్వ నాయకులే అందుట్లో ఇన్వాల్వ్ అవడం వల్ల ఇంత ఫ్రీగా విచ్చలవిడిగా డ్రగ్స్? ఒకటి ఏంటంటే, మేము మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆపరేషన్ పరివర్తన అని ఒకటి చేసి ఎక్కడికక్కడ గంజాయి సాగు చేస్తున్నది మొత్తాన్ని క్లోజ్ చేసి పడేసాం, తగలబెట్టేసాం. పెద్ద ఎత్తున పట్టుకున్నాం ఎక్కడికక్కడ. ఒరిస్సా టు తెలంగాణ వయా ఆంధ్రప్రదేశ్లో టచ్ చేయాలి. సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికక్కడ పట్టుకునే వాళ్ళం. అది పట్టుకునేది ఏది, తాగుతుంటే పట్టుకోవడం కాదు, ఆ మాల్ వెళ్తుంటేనే పట్టుకునే వాళ్ళం. ట్రాన్స్పోర్టేషన్. కానీ గంజాయి దొరికేసింది, గంజాయి అంతా రాష్ట్రం అయిపోయిందని ఒక పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు ఎవరైతే ఈ తెలుగుదేశం, వాళ్ళ మీడియా, ఈ జనసేన వీళ్ళందరూ. అప్పటికప్పుడు డ్రగ్స్ కంటైనర్ వచ్చింది అన్నారు విశాఖలో. ఇది పెద్ద జోక్. విశాఖలో డ్రగ్స్ కంటైనర్ వచ్చిందని వీళ్ళే చెప్పారు. సరే వచ్చింది అన్నప్పుడు డ్రగ్స్ కంటైనర్, ఇప్పుడు డ్రగ్స్ కంటైనర్ కాదని చెప్పేస్తున్నారు. సిబిఐ తేల్చేసింది. ఎంత దారుణం అంటే, మరి దానికి సమాధానం చెప్పాలి కదా. తప్పుడు ప్రచారం చేసినందుకు మరి వీళ్ళు కదా ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేసింది. సో ఇట్లా ఏంటంటే, ఇప్పుడు గంజాయిని అక్కడికక్కడ పట్టుకోవాలని మేము కూడా అంటున్నాం. పట్టుకునేది మంచి కార్యక్రమం, ఎవరు ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు మేము అవతల అపోజిషన్ పార్టీగా ఉండి కూడా వాళ్ళలాగా మేము ఆరోపణలు చేయట్లా. వాళ్ళు పట్టుకుంటే, మేము పట్టుకుంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అంతా గంజాయి వెచ్చలవిడిగా దొరుకుతుంది, ఇదిగో ఇంత పెద్ద ఎత్తున దొరికింది అన్నారు. మరి ఎక్కడైనా క్రైమ్ జరగకుండా చూడటమే కదా బాధ్యత. ఆ గంజాయి అనేది మేము పని పట్టుకోకపోతే అది ఆల్రెడీ కింద లెవెల్లో స్ప్రెడ్ అయిపోయి కింద లెవెల్లో రోజు తీసుకుంటారు. తీసుకోకుండా మనం దాన్ని నియంత్రించామంటే అది సక్సెస్ అయినట్టు కదా. ఇప్పుడు కూడా మీరు పట్టుకుంటే మంచి కార్యక్రమం, ఎక్కడ ఒక్కరోజు కూడా విమర్శ చేయట్లా. గంజాయి ఎక్కడైతే తాగుతా ఉన్న దగ్గర మేము విమర్శ చేస్తున్నాం. మీరు గంజాయి పట్టుకోండి, పెద్ద ఎత్తున గంజాయి పట్టుకోదాన్ని మేము ఎక్కడ వ్యతిరేకించాం. కానీ గంజాయి మీరు పట్టుకోకుండా వదిలేయటం వల్ల, మొన్నటికి మనం ఈ ఇన్సిడెంట్ చెప్తా సార్, కొన్ని పేరు చెప్పకూడదు కాబట్టి ఎమ్మెల్యే పేరు నేను చెప్పట్లా. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి జనసేన ఎమ్మెల్యే నెడదవోలు దగ్గర ఈ గంజాయికి సంబంధించిన పోలీసులు పట్టుకుంటే, పెద్ద ఎత్తున పట్టుకుంటే, ఇతను ఫోన్ చేసి దగ్గరుండి విడిపించాడు. వాళ్ళని విత్ మాల్ విడిపించాడు. విత్ మాల్ అంటే వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కంపల్సరీ. విత్ మాల్ విడిపించాడు. ఈ రాష్ట్రంలో మనం స్టార్టింగ్ లో కొన్ని దాంట్లో చెప్పకూడదు. ఎందుకంటున్నా అంటే, విడిపించాడు. మనం పూర్తి ఆధారాలు, అంటే మనకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ నేను చెబుతుంది, బట్ ఏంటంటే మనం ఆధారంతో విత్ పట్టుకున్న పర్సన్, ఆ పేరు అన్ని చెప్పే రోజులు ఉంటుంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంత పట్టుకున్నారు ఏందని కూడా చెప్తా. అదే పోలీసులు పట్టుకొని ఆ ఒక్క వ్యక్తిని వదిలేసి ఉంటే ఖచ్చితంగా చెప్పారు. మొత్తం వదిలేశారు కాబట్టి చాలా మీకు తెలుసు కదా, లేకపోయినా తప్పుడు కేసులు పెట్టేటటువంటి బ్యాచ్ ఈ రోజు రెడీగా ఉంది కాబట్టి. సో కొన్ని ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎలా ఉందంటే సార్, ఒక పక్క మీరు చూడండి, గ్రామీణ వాతావరణం పూర్తిగా దెబ్బతింది. అంతకుముందు గ్రామీణ వాతావరణం ఎలా ఉండేదో, పండగ వాతావరణం, ఏదో పండగ వస్తే నలుగురందరూ కూర్చొని పిండి వంటలు వండుకొని శుభ్రంగా ఏదన్నా భోగి మంటలు వేసుకొని ఎట్లుండేది. కానీ ఈరోజు విచ్చలవిడిగా ఎక్కడికక్కడ మందు, ఎక్కడికక్కడ కోడి పందాలు, ఏది సంక్రాంతితో సంబంధం లేదు, ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు, ఇసుక మాఫియా, మట్టి, కొన్ని చెరువుల్లో అయితే బొసక. ఇప్పుడు నియోజకవర్గంలో ఒక 80 ఊర్లు ఉంటే ఒక 20% ఊర్లో ఈరోజు పేకాట క్లబ్లు ఉన్నాయి. 20% ఊర్లో పేకాట క్లబ్లు ఉన్నాయి. మా వేమూరు నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే ఒక్కొక్క మండలంలో 4-5 ఊర్లో పేకాట క్లబ్లు ఉన్నాయి ఒక్కొక్క మండలంలో. మరి ఇంకంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి చూడండి.